నమస్తే స్నేహితులారా, నేను మీ విహాన్ని. ఈ రోజు చింత చిగురు నువ్వుపప్పు రోటి పచ్చడి చేస్తున్నాము. రోటి పచ్చడి ఈ రెసిపీ అయితే మా తాతమ్మది. మా తాతమ్మ అంటే మా నాన్నమ్మ వాళ్ళ అమ్మగారు ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నాన్నమ్మ వాళ్ళ చెల్లెళ్ళతో కలిసి ఈ రోటి పచ్చడి చేస్తున్నారు. వాళ్ళ అమ్మ చేతి రుచిని తీసుకురావాలని వీళ్ళు చాలా ప్రయత్నించారు. ముందుగా కావాల్సినవి ఫ్రెండ్స్ ఇవన్నీ. నాన్నమ్మ అయితే నువ్వుపప్పులు చిన్న మంట మీద వేయించుకోవాలి, అలా అయితేనే రుచి బాగుంటుంది అని చెప్తున్నారు. నువ్వుపప్పులు అయితే వేయిస్తున్నారు. వేగిపోయినవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నారు. అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకున్నారు. తర్వాత ఇది కొంచెం వేగిపోయాక ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నారు. ఎండుమిరపకాయలు మాడిపోకుండా చక్కగా వేయించుకుంటేనే బాగుంటుందని చెప్తున్నారు నాన్నమ్మ. ఇవన్నీ వేగిపోయాయి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అందులోని కొంచెం నూనె వేసుకుని చింత చిగురును కూడా మగ్గించాలి. చింత చిగురు బాగా మగ్గాలి ఫ్రెండ్స్. మూత పెట్టి మగ్గించారు నాన్నమ్మ అయితే. అత్తయ్య నాతో ఆట ఆడుతుంది ఫ్రెండ్స్. నాన్నమ్మ చిన్న నాన్నమ్మ అయితే రోలు శుభ్రం చేసి తయారు చేశారు ఫ్రెండ్స్ పచ్చడి రుబ్బడానికి అయితే. ఫ్రెండ్స్ ముందుగా ఎండుమిరపకాయలు, నువ్వుపప్పు వేసి బాగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. రుబ్బుకున్న దాన్ని తీసి పక్కన ఉంచుకుని తర్వాత చింత చిగురు కూడా వేసి ఉప్పు, చింత చిగురు వేసి రుబ్బుకోండి. పచ్చడి అయితే మీకు తయారైపోతుంది. నాన్నమ్మ రుబ్బుతున్నారు. నాన్నమ్మ అయితే ఫ్రెండ్స్ ఇదివరకు మా తాతమ్మ పచ్చడి చేస్తుంటే రోటి దగ్గర కూర్చునేవారంట. ఆ పచ్చడి రుబ్బుతం ఎప్పుడు పూర్తవుతుందా, ఆ రోట్లోనే అన్నం కలుపుకొని తినేదాన్ని అని చెప్పారు. మేము కూడా ఈ రోజు అదే ప్రయత్నించాము. మా కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి ఈ పచ్చడిని అయితే తయారు చేశాము. పచ్చడి రుచి రెండింతలయ్యింది. చిన్న నాన్నమ్మ అక్క కలిసి గుడికి వెళ్ళి వచ్చారు ఫ్రెండ్స్. ఆ కొబ్బరి ప్రసాదం అందరికీ పంచుతుంది చాందిని అక్క. ఇదిగోండి ఫ్రెండ్స్, రుబ్బి అలసిపోయావు నాన్నమ్మ అని మనవరాలు నాన్నమ్మకైతే కొబ్బరి ముక్కలు తినిపించింది ఫ్రెండ్స్. పచ్చడి అయితే నలిగిపోయినట్టుంది. ఉప్పు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఉప్పు సరిపోయేదంటే ఇంకొంచెం వేసి మళ్ళీ రుబ్బారు నాన్నమ్మ. ఈసారి సరిపోయిందంట ఫ్రెండ్స్ ఉప్పు. పచ్చడి నలిగిపోయింది, తీసేస్తున్నారు. పచ్చడి నలిగిపోయాక రోట్లో వేడి వేడి అన్నం వేసి చక్కగా కలిపారు ఫ్రెండ్స్. కలిపి మా అందరికీ పెట్టారు. మనం కలుపుకున్నది తిన్న దానికంటే రోట్లో తిన్న
చిన్నప్పుడు పచ్చడి నేనే ముందు తినేదాన్ని, ఈ రోజు మీకు పెట్టానని నవ్వుతున్నారు నాన్నమ్మ. చిన్న నాన్నమ్మ చాలా బాగుంది పచ్చడి అని చెప్తున్నారు. అత్తయ్య కూడా చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడు మా అక్క రుచి చూస్తుంది. అక్క కూడా చాలా బాగుందని చెప్తుంది. నేను కూడా రుచి చూశాను, చాలా బాగుంది. చిన్న తాతయ్య రుచి చూస్తున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. మా కుటుంబ సభ్యులంతా పచ్చడి మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఫ్రెండ్స్. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఇలాంటి మధురమైన క్షణాలు గడపడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా నాన్నమ్మలు ముగ్గురు అయితే వాళ్ళ అమ్మ చేతి రుచిని తిరిగి తీసుకు తెచ్చుకున్నారు. మీరు కూడా మీ అమ్మ చేతి రుచులు ఏదైనా గుర్తొస్తే ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్.